కర్నూలు జిల్లా ఆదోని డివిజన్లోని రామమండల ఆంజనేయ స్వామి క్షేత్రంలో భక్తుల పార్కింగ్ సమస్యను పరిష్కరించేందుకు నేచర్ వెల్ఫేర్ కౌన్సిల్ సేవా కార్యక్రమం చేపట్టింది. జేసీబీ సహాయంతో కొండపై పిచ్చి మొక్కలు, ముళ్ల పొదలను తొలగించి వాహనాల పార్కింగ్కు అనువుగా స్థలాన్ని సిద్ధం చేశారు. మండల క్షేత్రాన్ని ప్లాస్టిక్ రహిత ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని కౌన్సిల్ చైర్మన్ కుణిగిరి నీలకంఠ తెలిపారు. భారత్ మాతాకి జై. ఈరోజు నేచర్ వెల్ఫేర్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఏదైతే ఆదోనిలో అనేక మంది భక్తాదులు శ్రావణ మాసంలో ఇచ్చేసేటువంటి రణమండల ఆంజనేయ స్వామి దేవాలయ పరిసర ప్రాంతాల్లో శుభ్రం చేయడం జరిగింది. ఏదైతే గత శనివారం ట్రాఫిక్ అంతరాయం కలిగిన నేపథ్యంలో ఈరోజు ఈ యొక్క నేచర్ మాతాకి జై. భారత్ మాతాకి అందరికీ నమస్కారం. ఈరోజు నేచర్ వెల్ఫేర్ కౌన్సిల్ కర్నూలు వారి యొక్క ఆధ్వర్యంలో మనందరి ఆదోని పట్టణంలో అత్యంత వైభవంగా శ్రావణ మాస ఉత్సవాలు ఈ యాదగిరి గుట్ట అంటే మన రణమండల కొండ మీద జరుగుతాయి. ప్రతి శనివారం కూడా అనేక వేల మంది స్వామివారిని దర్శించుకోవడానికి కొండకు వస్తున్నటువంటి సందర్భంలో ఇక్కడ అనేక గడ్డి మొలిచి ఉన్నది. గత వారం తీసుకొచ్చి వేయొద్దండి, ప్లాస్టిక్ రహిత కొండ ప్రాంతం చేద్దామని చెప్పి మేము కూడా అనుకుంటున్నాం. రేపు ఆదివారం కూడా ఎన్డబ్ల్యూసీ వారి ఆధ్వర్యంలో ఈ యొక్క సేవా కార్యక్రమంలో భాగంగా ప్లాస్టిక్ యొక్క వాటిని నిర్మూలించే ప్రయత్నం చేస్తాం. ఇవి మనము పాటిస్తూ అందరినీ కూడా పాటించేలాగా చేద్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఎన్డబ్ల్యూసీ నేచర్ వెల్ఫేర్